2026 టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం డిసెంబర్ 20 ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఈ స్క్వాడ్ లో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఫామ్ లో లేని గిల్లుపై వేటు వేసి అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఈ మెగా టోర్నీలో ముగ్గురు సీనియర్ క్రికెటర్ల సేవలను టీమిండియా కోల్పోతుంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంతులకు వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను సెలెక్ట్ చేయకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. శ్రేయస్ అయ్యర్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండటానికి శ్రేయస్ అయ్యర్ అన్ని విధాలుగా అర్హుడైనప్పటికీ ఈ ముంబై బ్యాటర్ కు చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్ లో ఆడే అయ్యర్ కు ఎక్కడా స్థానం లేదు. తిలక్ వర్మ జట్టులో పాతుకుపోయాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో జట్టులో ఆల్రౌండర్ లో నిండిపోయారు. 2025 ఐపీఎల్ సీజన్ లో అత్యద్భుతంగా ఆడినప్పటికీ అయ్యర్ కు దురదృష్టం చేస్తూ స్క్వాడ్ లో చోటు దక్కలేదు. దీనికి తోడు ప్రస్తుతం అయ్యర్ గాయం కారణంగా ఫిట్ గా లేకపోవడం అతనికి ప్రతికూలంగా మారింది. కేఎల్ రాహుల్ భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు టీమిండియా సెలెక్టర్లు ఎప్పుడో గుడ్ బై చెప్పారు. అనుభవం కారణంగా టీ20 వరల్డ్ కప్ లో రాహుల్ ఎంపికవుతాడనుకున్నా అలా జరగలేదు. కుర్రలతో పోటీ కారణంగా రాహుల్ కు జట్టులో అవకాశం దక్కడం లేదు. అనుభవజ్ఞుడైన రాహుల్ లేకపోయినా ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం లేదు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ తొలి ఆప్షన్ కాగా, ఇటీవల దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్ కు జట్టులో ఛాన్స్ ఇచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాహుల్ అద్భుతంగా రాణించిన అతనికి నిరాశ తప్పలేదు. రిషబ్ పంత్ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఏకంగా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్న పంత్ కు ఈసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఘోరంగా విఫలం కావడం పంత్ టీ20 అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీనికి తోడు గాయాలు పంతును రేసు నుంచి వెనక పడేశాయి. 2025లో పంత్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మ్యాచ్ విన్నర్ గా పేరున్న పంతును తప్పించి వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ లను ఎంపిక చేశారు.